జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 302వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే షష్టాంశః తృతీయోధ్యాయః కాలవర్ణనం. నిన్నటి భాగమునకు కొనసాగింపుగా చతుర్యుగ సహస్రాంతే క్షీణప్రాయే మహీతలే అనావృష్టిరతీవోగ్రా జాయతే శతవార్షకి. 4000 యుగములు గడిచిన తర్వాత భూమి క్షీణించినది కాగా అతి భయంకరమైన అనావృష్టి 100 సంవత్సరములు కలుగును. తతో యాంత్యల్పసారాణి తాని సత్యాన్యశేషతః క్షయం యాంతి మునిశ్రేష్ట పార్థివాన్యనుపీడనాత్. అంతటా అల్పసారములు కల భూమి అందున్న సత్వములు అనుపీడనము వలన క్షయమును పొందును. తతస్స భగవాన్ విష్ణు రుద్రరూపధరో వ్యయః క్షయాయ యతతే కర్తుం ఆత్మస్థా సకలాః ప్రజాః. అంతట విష్ణు భగవానుడు అవ్యయుడు రుద్రరూపమును ధరించి తనలోని సకల ప్రజలను క్షయము చేయుటకు యత్నించును. విష్ణుచిత్తీయ వ్యాఖ్యాత ఇది క్షయాయ రుద్రరూపధరో భూత్వా. విష్ణుచిత్తే వ్యాఖ్యకు అనువాదం తత ఇది క్షయమునకు రుద్రరూపమును ధరించిన వాడై. తతస్స భగవాన్ విష్ణు భాను సప్తసురశ్మిషు స్థితః పిబత్యశేషాని జలాని మునిసత్తమా. అంతట విష్ణు భగవానుడు సూర్యభగవానుని 7 రశ్ములలో ఉండి సకల జలమును పానము చేయుట. విష్ణుచిత్తీయ వ్యాఖ్యాత ఇది సప్తరశ్మయః సుషుమ్నో హరికేశశ్చ విశ్వకర్మా తదైవ చ విశ్వావ్యచాసపదా సంయద్వసురర్వాగస్వసు తదేత్యుక్తాః. విష్ణుచిత్తే వ్యాఖ్యకు అనువాదం తతః అని సప్తరశ్ములు సుషుమ్న హరికేశము విశ్వకర్మ విశ్వవ్యచ స్వధ సంయత్వసు అగర్వాగసు అని చెప్పబడినవి 7 రశ్ములు. పీత్వాంభసి సమస్తాని ప్రాణిభూమిగత్యా గతాన్యపి శోషం నయతి మైత్రేయ సమస్తం పృథివీతలం. ప్రాణులలో ఉన్న జలములను భూమిపై ఉన్న జలములను సమస్తములను త్రాగి సకల భూమితలమును శోషింపచేయును. సముద్రాన్ సరితః శైలనది ప్రస్రవరాణి చ పాతాళేషు చ యత్తోయం తత్సర్వం నయతి క్షయం. సముద్రములను నదులను పర్వతములలో సెలయేరులలో ఉన్న పాతాళములలో ఉన్న సకల జలమును క్షయము చేయును. తతస్తస్యానుభావేన తోయాహారోపబృంహిత తయేవ రశ్మయః సప్త జాయంతే సప్త భాస్కరాః. అంతటా ఆ శ్రీ మహావిష్ణు భగవానుని ప్రభావము వలన జలాహారముచే వృద్ధి పొందినదై ఆ సప్తరశ్ములు సప్తభాస్కరులు అయ్యెదరు. విష్ణుచిత్తీయ వ్యాఖ్య తత అని భాస్కరా అనగా ఆరోగ్య భ్రాజ ఇత్యాది భాస్కరుడు. అధశ్చోద్ధ్వం చ తే దీప్తాః తత సప్తదివాకరాః తహ దహంత్యశేషం త్రైలోక్యం స పాతాళతలం ద్విజ. ఆ సప్తభాస్కరులు క్రింద పైన అంతటా జ్వలించుచు పాతాళలోకముతో పాటు సకల త్రైలోక్యమును దహించివేతురు. దహ్యమానం తు తైర్దీపైః త్రైలోక్యం ద్విజభాస్కరైః సాద్రినద్యన్నవాభోగం నిస్నేహమభిజాయతే. జ్వలించు ఆ సప్తభాస్కరులచే దహించబడుచున్న త్రైలోక్యము అద్రులు నదులు సముద్రముల ఆకారములు తడి లేకుండా అగును. తతో నిర్దగ్ధ వృక్షాంబు త్రైలోక్యమఖిలం ద్విజ భవత్యేషా చ వసుధా కూర్మ పృష్ఠోపమాకృతి. అంతట దహించబడుచున్న వృక్షములు జలములు కల సంపూర్ణ త్రైలోక్యములోనున్న భూమి తాబేలుడిప్ప ఆకారముగా నున్నగా ఏదీ లేనిదిగా అగును. తతః కాలాగ్నిరుద్రో సౌభూత్వా సర్వహరో హరిః శేషా హి శ్వాస సంభూతః పాతాళాని దహత్యదః. శేషుని శ్వాస వలన కలిగిన సర్వమును హరించ అగ్నిహోత్రము కళాగ్ని రుద్రుడై క్రింద ఉన్న పాతాళములను దహించును. పాతాళాని సమస్తాని సదగ్ధ్వా జ్వలనో మహాన్ భూమి మభ్యేత్య
సకలం భవస్తి వసుధాతలం. ఆ మహా అగ్నిహోత్రుడు సకల పాతాళములను దహించి భూమి మీదకు వచ్చి సకల భూమండలములను హింసించును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య పాతాళానీతి భవస్తి భక్షయతి భసభక్షణ దీప్త్యోః. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదము పాతాళాని అని, బభస్తి అని పాఠాంతరము. భవస్తి అనగా భక్షించును, బస భక్షతే అను ధాతువు రూపము. వవర్లోకం తతస్సర్వం స్వర్లోకం చ సుదారుణః జ్వాలామాలా మహావర్తః తత్రైవ పరివర్తతే. మహాభయంకరమైన అగ్నిహోత్రము జ్వాలామాల మహావర్ణయై భూవర్లోకమును స్వర్లోకమును వ్యాపించి తిరుగుతూ దహించును. అంబరీషమివాభామి భాతి త్రైలోక్యమఖిలం తదా జ్వాలావర్త పరివారం ఉపక్షీణ చరాచరం. ఆ అగ్నిహోత్రము జ్వాలావర్త పరివారము కలదై సకల చరాచరములు క్షయము పొందగా మూడు లోకములు పెనము వలె భాసించును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య అంబరీషమేవేతి అంబరీషం భర్జన భాండం. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం అంబరీషమనగా వేపుడు మంగళము. సశేషము. జై శ్రీమన్నారాయణ.